వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022 డిసెంబర్లో పార్లమెంట్లో ఒక మాట అన్నారు. నేను రాష్ట్రం పేరు చెప్పను, కానీ ఒక రాష్ట్రం 15వ తేదీ వచ్చిన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉంది, కానీ దేశవ్యాప్తంగా మీడియాకు ప్రకటనలు మాత్రం ఇస్తుంది అని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె చెప్పకపోయినా ఆ రాష్ట్రం మీద అందరికీ తెలుసు. క్రమం తప్పకుండా ఏపీ ముఖ్యమంత్రి బటన్ నొక్కే రోజున చేతులు కట్టుకుని చిద్విలాసంగా నవ్వుతున్న జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఒక జాకెట్ అడ్వర్టైజ్మెంట్ జనం ముందుకు వస్తుంది. జగన్ సొంత పత్రిక సాక్షిలో తప్పనిసరిగా ప్రకటన ఉంటుంది. ద హిందూతో సహా కొన్ని ఇంగ్లీష్ దినపత్రికలకు, ఈనాడుకు కూడా ప్రకటన ఇస్తారు. అది అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రిక కాబట్టి ఈనాడుకి ఇవ్వక తప్పదు. తాము అధికారంలో ఉండి కూడా ఈనాడుకు డబ్బులు చెల్లిస్తున్నందుకు లోపల పాపం ఎంత ఉడిగిపోతుంటారో. అయితే ఈ మధ్య పెద్ద మొత్తంలో బిల్లులు పెండింగ్లో ఉండడం, యాడ్ షెడ్యూల్ చెల్లాచెదురు చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న కారణాల వలన కొంతకాల క్రితం నుంచి ఈనాడు పత్రిక ప్రభుత్వ ప్రకటనలు తీసుకోవడం మానివేసింది. నెల మొత్తం మీద ఈ జాకెట్ అడ్వర్టైజ్మెంట్లు ఇలా 5, 6 లేక సందర్భాలు బట్టి అంతకన్నా ఎక్కువ వస్తాయి, కనపడుతూ ఉంటాయి మనకి. నవరత్నాల పేరుతో జగన్ ప్రభుత్వం చేస్తున్న నగదు పంపకాలు జరిగినప్పుడల్లా సాక్షిలో మరికొన్ని పత్రికల్లో మొదటి పేజీ నిండా వచ్చే ఈ ప్రకటన చూస్తే కంపరం పుట్టక మానదు. జగన్ ప్రభుత్వం జారీ చేసే ప్రకటనల విషయంలో 2 అంశాలు పరిశీలనార్హం. మొదటిది, ఓ ప్రభుత్వం ప్రజల సొమ్ముతో ఎంతవరకు సొంత ప్రచారం చేసుకోవచ్చు. ప్రజల సొమ్ముతో చేసిన పనులను అధికార పార్టీలు తమ ఘనతగా ప్రచారం చేసుకునేందుకు ప్రభుత్వ సొమ్ముతో ప్రకటనలు ఇవ్వడం అక్రమని పేర్కొంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇటీవల తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఆ ప్రకారం చూస్తే ఏపీలో ప్రభుత్వ ఖర్చుతో జగన్ చేసే ప్రచారానికి అక్రమం అనే పదం సరిపోదు. మనం చూడాల్సిన రెండవ అంశం, ప్రకటనలు ఎవరెవరికి ఇవ్వాలన్న దాంట్లో ప్రభుత్వానికి విచక్షణాధికారం ఉంటుందా. మొదటి అంశం చూస్తే ప్రభుత్వం ప్రచారానికి ఎంత ఖర్చు చేసుకోవచ్చు అనే విషయంలో పరిమితి లేదు. నిజానికి ప్రచారానికి ఎంత ఖర్చు చేయవచ్చునో ఎవరికి వారు బాధ్యతతో నిర్ణయించుకోవాలి. ప్రభుత్వం ప్రజల సొమ్ముకు ట్రస్టీ. ఖర్చు పెట్టే ప్రతి పైసాకు వారు ప్రజలకే జవాబుదారీ. అంతేకాకుండా ఏ అంశాలకు ప్రచారం కల్పించాలో కూడా వారే బాధ్యతతో నిర్ణయించుకోవాలి. ప్రచారం చేయాలనుకుంటున్న అంశం ప్రాధాన్యత, అది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంత ఉంది అన్నదాన్ని బట్టి నిర్ణయం అవుతుంది. గత 4.5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వం పత్రికల్లో, ఛానల్లో ఇస్తున్న ప్రకటనలు చూస్తున్నారుగా. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా మీకు తెలుసు. ఈ ప్రచారం మోతాదు, అంశాల వారీగా దాని ప్రాధాన్యతపై మీరే ఒక అంచనాకి రండి. నేను చెప్పేదే ఉంది. ఈ ప్రకటనలు ఇవ్వడంలో ప్రభుత్వానికి 2 లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది, పప్పు బెల్లాల్లాగా మేము డబ్బులు పంచుతున్నాం చూసారా, మీరు మాకు రుణపడి ఉండాలి అని ఊదరగొట్టడం. రెండవది, సొంత పత్రిక సాక్షికి ప్రజల సొమ్ము వీలైనంతగా దోచిపెట్టడం. ఆర్థిక శాఖ ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సాక్షి ప్రకటనల బిల్లులు మాత్రం ఆగవు. ఇక ఎవరికి ప్రకటనలు జారీ చేయాలనే విషయంలో ప్రభుత్వానికి విచక్షణాధికారం ఉంటుందా? ఉండడం సబబేనా? ఉండదు, సబబు కాదు. వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి చెందిన సాక్షి మీడియాకు సింహభాగం ప్రకటనలు ఇస్తున్నది. తప్పదు కాబట్టి ఈనాడు కొంత, మిగతా వారికి బిచ్చం వేసినట్టు విదిలించడం ఆంధ్రజ్యోతికి మరీ అన్యాయం. ఆ పత్రిక యాజమాన్యం దీన్ని కోర్టులో సవాలు చేసింది. ప్రభుత్వం న్యూస్ ఛానల్కి ఇచ్చే ప్రకటనల విషయంలో కూడా ఇదే వరుస. సాక్షి మీడియాకే సింహభాగం. ఇక చిన్న పత్రికకైతే ప్రకటనలు దాదాపుగా నిలిపివేశారు. సాక్షిలో జాకెట్ యాడ్ వచ్చిన ప్రతిసారి ఖజానా నుంచి ఆ పత్రికకు 1,38,00,000 రూపాయలు ప్రజల సొమ్ము చెల్లిస్తారు. దీనిని ఏమనాలో మీరే నిర్ణయించండి. ఆ పత్రికకు 2019లో 30 కోట్లు, 2020లో 100 కోట్లు, 2021లో 100.09 కోట్లు, 2022 మొదటి 6 నెలల్లో 51 కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రకటనల ద్వారా చెల్లించారు. మొత్తం 280 కోట్ల రూపాయలు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి 20 నెలల్లో 263.76 కోట్ల రూపాయలు విలువైన ప్రకటనలు తెలుగు, ఇంగ్లీష్ పత్రికలకు జారీ చేశారు. అందులో 106 కోట్ల రూపాయల ప్రకటనలు సాక్షి పత్రిక వెళ్ళాయి. అంటే ఒక్క సాక్షికే సుమారు 40% ప్రభుత్వ ప్రకటనలు వెళుతున్నాయి. జిల్లాల్లో ప్రభుత్వ ప్రకటనలు, టెండర్లు, భూసేకరణ ప్రకటనలు దీనికి అదనం. అది ఇంకో 100 కోట్లు ఉండొచ్చు అని అంచనా. రాష్ట్రంలో అన్ని బిల్లులు పెండింగే, కానీ సాక్షి బిల్లులు మాత్రం ఎప్పటికప్పుడు చెల్లించాలి. ప్రతి పథకం ప్రారంభం సందర్భంగా ఫుల్ పేజీ ప్రకటన, ప్రతి చెల్లింపు రోజు ఫుల్ పేజీ ప్రకటన, ఏదీ లేకపోతే సందర్భం సృష్టించి ఫుల్ పేజీ ప్రకటన. ఆఖరికి ఇతర మీడియాలో వచ్చే విమర్శనాత్మక కథనాలపై ప్రభుత్వ వివరణ కూడా సాక్షిలో ప్రకటన రూపంలో ఇవ్వడం హైలైట్. 2019 అక్టోబర్లో జగన్ ప్రభుత్వం టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఏటా 8.15 కోట్ల రూపాయలు ముట్ట చెబుతూ ఏకంగా జీవోని జారీ చేసింది. ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించి ప్రభుత్వ పెద్దల ప్రతిష్ట పెంచడం అనే కార్యక్రమం కోసం ఈ డబ్బు ఇస్తున్నట్టు జీవోలో పేర్కొన్నారు. దీనిపై జాతీయ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఇది ఆ పత్రిక మద్దతు కోసం నిస్సిగ్గుగా లంచం ఇవ్వడం కిందకే వస్తుంది. తెలుగు మీడియాలో ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన మీడియాకు ప్రభుత్వం ఎలాంటి ప్రాతిపదిక లేకుండా మిగతా అందరికీ కలిపి ఇచ్చేదానికన్నా ఎక్కువగా కోట్లాది రూపాయల ప్రకటనలు ఇవ్వడం కూడా కల్తీ లేని అనైతికతే, చట్టవిరుద్ధం కూడా. ఇందులో అనైతికత అనే అంశం ప్రభుత్వ ప్రతినిధులకు పట్టనే పట్టదు. పట్టేట్లయితే అసలు ఆ పనే చేయరు.
టైమ్స్కి అంత బాహాటంగా ప్రజల డబ్బులు కట్టబెట్టరు. ఇక చట్ట వైరుధ్యాన్ని కోర్టులు తేలుస్తాయి. మీడియా ప్రభుత్వ ప్రకటనలపై ఆధారపడటం అన్నదే సరికాదన్న వాదన ఉంది. ఒకటి, ప్రభుత్వ ప్రకటనలపై ఆధారపడే మీడియా ప్రభుత్వ మంచి చెడ్డలపై నిష్పాక్షిక వ్యాఖ్య చేయలేదన్నది ఈ వాదన సారాంశం. మన దేశంలో ప్రింట్ మీడియా అనుసరిస్తున్న విధానం ప్రకారం ప్రభుత్వ ప్రకటనలపై ఆధారపడక తప్పడం లేదు. ఉత్పత్తి ఖర్చు కన్నా చాలా తక్కువ ధరకు పత్రిక అమ్మడం అన్న ఈ విధానం వల్ల ప్రజలకు పత్రికలు అందుబాటులో ఉంటాయి. కానీ పత్రిక యాజమాన్యం ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఈ విధానం మంచి చెడ్డల విషయం అలా ఉంచుదాం అప్పటికి ప్రస్తుతానికి. దీనినే కొనసాగించాలంటే మాత్రం పత్రికలకు ప్రకటనలు ఇచ్చే విషయంలో ప్రభుత్వానికి విచక్షణాధికారం ఉండకూడదు. కొన్ని పత్రికలకు ప్రకటనలు ఇవ్వకపోవడం కక్ష సాధింపు కిందకే వస్తుంది. కాబట్టి ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. పక్షపాతం విషయంలో జగన్ ప్రభుత్వానికి దాపరికం కూడా లేదు. పొద్దున లేస్తే ప్రభుత్వ పెద్దలు కొన్ని పత్రికలను, ఛానళ్లను ఎల్లో మీడియాని నిందిస్తుంటారు. వాటికి ప్రకటనలు ఇవ్వరు. మీడియా విశ్వసనీయతను బోనులో నుంచిన ప్రభుత్వం నిర్ణయిస్తే ఎలా అన్న ప్రశ్న తలెత్తుతుంది ఇక్కడ. ఇదే విషయాన్ని రెండో పక్క నుంచి చూద్దాం. ఈ లాజిక్ ప్రకారం ప్రభుత్వం నుంచి ప్రకటనలు అందుకునే పత్రికలు మంచి మీడియా, అంటే ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాస్తే మంచి మీడియా. పత్రికలు జవాబుదారీ ఉండాల్సింది ప్రభుత్వానికా, ప్రజలకా? ప్రజాస్వామ్యంలో కాపలా కుక్కల పాత్ర పోషించే పత్రికల మంచి చెడు నిర్ణయించి వాటికి ప్రకటనల రూపంలో ప్రజల సొమ్ము ముట్టజెప్పే జడ్జి, న్యాయమూర్తి స్థానంలో ప్రభుత్వం కూర్చోవచ్చునా? ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఆ పని చేస్తున్నది. అది కూడా ఒక మీడియా హౌస్ నడిపే పార్టీ సారథ్యంలోని ప్రభుత్వం. సాక్షిని మంచి మీడియా కింద తీర్మానించి ప్రజల సొమ్ము కట్టబెడుతున్నది. విమర్శలకు దిగుతున్న పత్రికలకు మొండి చేయి చూపుతున్నది. దీనిని ఏమనాలి? ఇలాంటి ప్రమాదం లేకుండా సర్క్యులేషన్ ప్రాతిపదికగా పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చే ఒక నిష్పాక్షిక విధానం ఉండాలి. జగన్ ప్రభుత్వం నుంచి అలాంటి విధానం ఆశించడం దురాశ అవుతుంది. జగన్ ప్రభుత్వం ప్రకటనల్లో చెప్పే మాటల గురించి కూడా ప్రస్తావించుకోవాలి. ఇక్కడ ప్రజల డబ్బుతో ఇచ్చే ఆ ప్రకటనల్లో ప్రజలకు అసత్యాలు, అర్ధసత్యాలు చెబుతారు. ఇదే కాదు, మరో విచిత్రం కూడా ఉంది. ఆ ప్రకటనల్లో గత ప్రభుత్వంపై విమర్శలుంటాయి. గత ప్రభుత్వం ఏం చేసిందో నిందాపూర్వకంగా చెబుతూ ఆ చెబుతున్నవి కూడా ఎక్కువ సందర్భాల్లో వక్రీకరణలే. తాము ఏ విధంగా మంచి చేస్తున్నది వివరిస్తారు. ఈ గతం గురించిన నిందాపూర్వక రాతలన్నీ పసుపు రంగులోనే ఉంటాయి. వైసీపీ నాయకత్వం మనస్థితి అంచనాకు ఈ ఒక్క అంశం చాలు. ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని విమర్శించినట్లే ప్రభుత్వాన్ని నడిపే రాజకీయ పక్షం ప్రతిపక్షాలను విమర్శించడం కూడా మామూలే, సాధారణమే. కానీ గత ప్రభుత్వంపై విమర్శ చేయడం మాత్రం అసహజం. గత ప్రభుత్వ విధానాలను విమర్శించాల్సి వస్తే అధికార పక్షం నేతలు ఆ పని చేయాలి తప్ప ప్రభుత్వాధినేతలు అధికారికంగా చేయకూడదు అన్నది ప్రజాస్వామ్యంలో సంప్రదాయం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అన్నది నిరంతరం సాగే ప్రక్రియ. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో గత ప్రభుత్వం మీద నిందలు వేయడం ఎంతైనా అనైతికం. నిజానికి దాని చట్టబద్ధత కూడా పరిశీలించాల్సిన అవసరం అన్నది నా భావన. ఈ అనైతికమైన పనిని జగన్ ప్రభుత్వం యథేచ్ఛగా కొనసాగిస్తున్నది. సాక్షి పత్రిక కోసం ప్రభుత్వం చేసిన మరో నిర్వాకాన్ని కూడా ఇక్కడ చెప్పుకోవాలి. వాలంటీర్లకు నెలకు 200 రూపాయల చొప్పున దినపత్రికలు ఎలవెన్స్ ఇవ్వాలని ఆ మధ్య ప్రభుత్వం నిర్ణయించింది. వారంతా సాక్షి కొనుగోలు చేయాలన్నది అలిఖిత ఆదేశం. 2.66 లక్షల మంది వాలంటీర్లకు 200 రూపాయల చొప్పున ప్రభుత్వానికి నెలకు 5.32 కోట్ల రూపాయల ఖర్చు. మొత్తం మీద సుమారుగా 5 లక్షల సాక్షి కాపీలకు ప్రభుత్వం నుంచి చందా కడుతున్నారని టీడీపీ ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి లెక్క చెప్పారు. ఇక్కడ ప్రధాన లక్ష్యం సాక్షి పత్రిక సర్క్యులేషన్ పెంచడం. ఈనాడు యాజమాన్యం దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సుప్రీంకోర్టు దీన్ని ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. ఇటీవలనే ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు జగన్కు, ఆయన భార్య భారతికి నోటీసులు పంపింది.